హాయ్ అండి, వెల్కమ్ టు బెజవాడ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము హౌసింగ్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ కూడా చేస్తామండి. మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి ఇది ఒక 3 బెడ్రూమ్ అండి. సో ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. సో ఒక ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. సో మధ్యలో వచ్చేసి మనకు స్టేర్ కేస్ వస్తుంది అనమాట. సో చూస్తున్నాం కదండి, ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లోకి అయితే వచ్చేసిన అన్ని ఫ్లాట్స్ కూడా. సో ఇది మన లొకేషన్ వచ్చేసి మన తాడిగడప డొంక రోడ్లోనండి. సో మన పప్పుల మిల్ సెంటర్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది ఫ్లాట్ అయితే అవైలబిలిటీలో ఉందండి. మన పప్పుల మిల్ సెంటర్ నుంచి తాడిగడప డొంక రోడ్ వస్తాం కదండి, అక్కడైతే ఈ ఫ్లాట్ అయితే అవైలబిలిటీలో ఉంది. యాక్చువల్గా అయితే ఇప్పుడు చూస్తున్న ఏదైతే ఫ్లాట్ ఉందో ఇదైతే ఆల్రెడీ సేల్ అయిందండి. సో రిమైనింగ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి పైన. సో యాజ్ ఇట్ ఈజ్ ఇంతే ఉంటాయండి ఆల్మోస్ట్. సో అంటే మీకు వుడ్ వర్క్ అన్నీ కూడా కావాలంటే ఇలాగ చేసిస్తారు. సో లేదు అనుకుంటే వితౌట్ వుడ్ వర్క్తో అయినా కానీ తీసుకోవచ్చు అనమాట. సో మీరు టోటల్గా వచ్చేసి 1650 ఎస్ఎఫ్టీలు వస్తుందండి. సో మన ప్లింత్ ఏరియా వచ్చేసి 1280 వచ్చేసి ప్లింత్ ఏరియా వస్తుందన్నమాట. సో మనకు 42 గజాలు అయితే సైట్ ఇస్తున్నారండి. అందులో ప్రైస్ వచ్చేసి వితౌట్ కబోర్డ్స్ అయితే 55 లక్షలు అయితే చెప్తున్నారు. సో మనకు విత్ కబోర్డ్స్ తోటి కావాలనుకుంటే 58.5 అయితే చెప్తున్నారండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కడైతే ఎలాగైతే కబోర్డ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇలాగనే చేసిస్తారనమాట మొత్తం అన్నీ కూడా. సో మనకు రీజనబుల్లో దొరికేటువంటి ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇదంతా కూడా. సో మనకు 2 బెడ్రూమ్స్లో అయితే అటాచ్డ్ ఇచ్చారు, ఇంకొక వాష్రూమ్ వచ్చేసి బయట అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. సో చుట్టూరు వచ్చేసి మనకు సందులక్క వచ్చేటట్టుగా సో ఇలాగైతే వదిలేరు. సో మాకు ఫ్లాట్ చుట్టూరు అలా వచ్చేసిద్దండి మొత్తం అంతా కూడా. సో ఇలా ఎల్ షేప్లో ఏదైతే చూసామో అక్కడంతా కూడా అలానే వచ్చేసిద్ది. మనకు చాలా అంటే చాలా స్పేసెస్గా వచ్చిందండి. అండ్ బడ్జెట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందన్నమాట ఫ్లాట్ అంతా కూడా. మన కిచెన్ వైపు చూస్తున్నాం, కిచెన్ అంతా కూడా చాలా స్పేషియస్గా ఓపెన్ టైప్ కిచెన్ లాగా వచ్చేసింది. సో ఇక్కడ ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా. సో అండ్ ఇది ఒక బెడ్రూమ్ అండి. సో మనకి ఏందాక ఏదైతే థర్డ్ ఒక వాష్రూమ్ అయితే చూసామో సో అది వచ్చేసి ఈ బెడ్రూమ్కి అక్కడి నుంచి వచ్చేస్తుందండి. మనం ఇలా బయట నుంచి కూడా ఇలా వచ్చేయచ్చు అనమాట ఇందులోకి. సో ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయండి, రెడీ టు ఆక్యుపై స్టేజ్లోకి అయితే వచ్చేసింది. సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఫ్లాట్ గురించి కానీ ఏదైనా కానీ మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది అందుతాయి. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మేము ఇంకా మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాము. సో ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి. సో మన ప్రాపర్టీ వచ్చేసి ఇది తాడిగడప డొంక రోడ్లో ఉండిద్దండి. మన పప్పుల మిల్ సెంటర్కు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉండిద్ది అనమాట. సో ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1650 ఎస్ఎఫ్టీలో వస్తుందండి. సో ఇందులో మన ప్లింత్ ఏరియా వచ్చేసి 1280 వచ్చేసి ప్లింత్ ఏరియా వస్తుంది. 42 గజాలు అయితే అన్డివైడ్ షేర్ ఇస్తున్నారండి. సో ఇది ప్రైస్ వచ్చేసి వితౌట్ కబోర్డ్స్ అయితే 55 lakhs చెప్తున్నారు. సో మనకు విత్ కబోర్డ్స్ తోటి సేమ్ ఎలాగైతే ఉందో ఇలాగనే కావాలనుకుంటే 58.5 lakhs అయితే చెప్తున్నారండి. సో మీకు ప్రాపర్టీనే చూసి నచ్చినట్లయితే ప్రైస్ అనేది కొంతవరకు నెగోషియేట్ చేయొచ్చు. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు స్క్రీన్ పైన మన నెంబర్ అయితే ఉందండి, అక్కడ మీకు అక్కడ స్క్రోల్ అవుతూ ఉండిద్ది. సో ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. ఆ నెంబర్ కాల్ చేసి మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కానీ చెప్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.